హలో ఆల్ అండ్ వెల్కమ్ టు వినరా సోదర వినపసారి. ఎవరైనా కొత్తగా వచ్చిన వారు ఉంటే ప్లీజ్ ముందుగా ఆ సబ్స్క్రైబ్ బటన్ లాగి పెట్టి కొట్టండి మావా. అండ్ వీడియోని చివరి వరకు చూడండి, నాకు కూడా ఇంకా వీడియోస్ చేయడానికి బూస్ట్ గా ఉంటుంది. ఈ ఇయర్ 5K సబ్స్క్రైబర్ తో వర్ధిల్లేలా చేయండి మావా. అండ్ లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. రాజాసాబ్ రివ్యూ. ఒక ప్రాపర్ బిఫోర్ బాహుబలి ప్రభాస్ సినిమా చూసినట్టు, టిపికల్ తెలుగు సినిమా చూసినట్టు అనిపించింది మావా నాకైతే. ప్రభాస్ గారి కామెడీ వేరే లెవెల్లో ఉంది. మారుతి గారి రైటింగ్స్ చాలా బాగుంది. అండ్ 3 బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఆర్ రాకెడ్ విత్ దేర్ హాట్నెస్ అండ్ గ్లామర్ రోల్స్. సినిమాకి ఊపిరి పోసింది అవుట్ అండ్ అవుట్ తమన్ గారే. ఫస్ట్ హాఫ్ 70% కామెడీతో, 15% కథతో అండ్ రిమైనింగ్ 15% హారర్తో ముందుకెళ్తుంది. అండ్ దెన్ ఇంటర్వెల్ ట్విస్ట్. ఇంటర్వెల్ చాలా బాగుంది. దెన్ అగైన్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో మిక్చర్ ఆఫ్ ఎమోషన్స్, కామెడీ అండ్ హారర్తో పాటుగా గ్రాండ్ విజువల్స్ చూపించారు డైరెక్టర్ మారుతి గారు. రైటింగ్ బాగుంది, కానీ ఒక పాయింట్కి వచ్చేసరికి ఆ స్క్రీన్ ప్లే అనేది గ్రిప్పింగ్ కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అనిపించింది నాకైతే. ప్రభాస్ గారు చెప్పినంత మాత్రం అనిపించలేదు క్లైమాక్స్, బట్ డీసెంట్ క్లైమాక్స్. సాంగ్స్ బాగున్నాయి అండ్ కెమెరా వాస్ గుడ్. అండ్ మెయిన్లీ ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ గారు అయితే చాలా బాగా చేశారు. విఎఫ్ఎక్స్ వాస్ డీసెంట్. యాక్టింగ్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ ప్రభాస్ గారు అయితే అదరగొట్టేశారు. అండ్ సంజయ్ దత్ యాజ్ ఘోస్ట్ అండ్ విలన్ అయితే చాలా భయపెట్టారు. నానమ్మగా జరీనా వహాబ్ గారు బాగా చేశారు. ఫైనల్లీ ప్రభాస్ సినిమా అనగానే సలార్ కల్కి రేంజ్ లో ఊహించుకొని అయితే వెళ్ళకండి. జస్ట్ పండగకి ఒక తెలుగు సినిమా చూసి నవ్వుకొని వద్దామని వెళ్ళండి. ఫ్యామిలీస్తో వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ అందరూ బాగుండాలి, అందులో సినిమా ఉండాలి. ఫైనల్లీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్ అండ్ చీర్స్.